జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము 144. విషయం: విభీషణుడు, మారుతి, జాంబవంతుడు కూడా వచ్చి శ్రీరాముడిని కలిసి వారి యొక్క విధులు, భవిష్యత్ కార్యక్రమం చెప్పమని ప్రార్థించుట. శ్రీరాముడు తన సోదరుడు భరతుడితో, శత్రుఘ్నుడితో, పరమమిత్రుడైనటువంటి సుగ్రీవునితో కలిసి జీవితాన్ని ఇంకా చాలు పరిపాలన చేశాం, ఇంకా మనం మహానిర్యాణము, మహాప్రస్థానము చేయుదుము అని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో లంకాధిపతి అయినటువంటి విభీషణుడు, జాంబవంతుడు, మారుతి కూడా వచ్చి శ్రీరామునికి నమస్కరించి వారి యొక్క భవిష్యత్ కార్యక్రమాలు ఏ విధంగా నిర్ణయించాలి అని అడుగుతున్నారు. అంటే వారు కూడా శ్రీరామునితో మహాప్రస్థానానికి వెళ్ళడానికే సిద్ధంగా వచ్చారు. కానీ రాములు వారు వారిని చూసి ఇలా అంటున్నాడు: మిత్రమా విభీషణ, నీవు నాతో మహాప్రస్థానానికి రావలదు. నీకు చిరంజీవత్వము ఇంతకుముందే బ్రహ్మదేవుడు ప్రసాదించి ఉన్నాడు. నీవు లంకను ఇంకా చాలా కాలము రానున్న కలియుగం వరకు పరిపాలించవలసి ఉన్నది. గనుక నీవు మాతో మహాప్రస్థానానికి రావలదు. కానీ ఒక మాట చెప్తాను, విను. మా కోసల రాజ్యానికి, మాకు అందరికీ దైవము జగన్నాథుడు. ఆ జగన్నాథుని మీరు మీ లంకలో ప్రతిష్ఠ చేసి ఆయనకు నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ పూజలు నిర్వహిస్తూ ఉండండి. ఆ జగన్నాథుడు మీకు మాకు అందరికీ దైవము. అతని పూజ చేస్తూ ధర్మంగా నీ లంకను నీవు చిరంజీవత్వంతో పరిపాలిస్తూ ఉండు. నీవు నాతో రావలదు మిత్రమా అని అంటాడు రాముల వారు. రాముల వారి ఉత్తరవు కాదనే శక్తి ఎవరికి లేదు కదా. అలాగే మహాత్మా, మీరు చెప్పినట్లుగే చేయుదును అంటాడు విభీషణుడు. మారుతి ముందుకు వచ్చి నమస్కరించి, ప్రభు, నేను నీ బంటుని. మీరు లేని నాకు ఈ జీవితము ఎంత కష్టమో మీకు తెలియదా? అనుక్షణము సీతారామ సీతారామ రామ రామ అంటూ నేను ఉంటానే కానీ వేరేగా ఉండలేను కదా. నాకు భవిష్యత్ ప్రణాళిక ఏమి చెప్ప ప్రార్థన అంటాడు మారుతి. మారుతి, నీవు నాతో మహాప్రస్థానానికి రావలదు. ఎందుకనగా బ్రహ్మదేవుడు నీకు శాశ్వతంగా జీవించే అమరత్వాన్ని ప్రసాదించాడు. రానున్న కాలంలో నీవే బ్రహ్మవు. గనుక నీవు నాతో మహాప్రస్థానానికి రావలదు. నీవు నా నామము, మీ తల్లి సీతామాత నామము జపిస్తూ నీవు బ్రహ్మ అవునంత వరకును ఈ భూమిపైన నివసించుము. ఈ లోకములో ఎంతకాలము సీతారాముల భజన జరుగునో అంతకాలము కూడా నీవు నా స్మరణతో జీవిస్తూ, ఎక్కడ రామనామము, ఎక్కడ జగన్నాథుని నామము స్మరిస్తూ ఉంటారో అక్కడ నీవు ఉండి నా భక్తులను సర్వవేళలా కాపాడుతూ ఉండు. నేను ఎల్లప్పుడూ నీ హృదయంలోనే ఉందును. అది నీకు కూడా తెలియను. ఇది నీకు నేనిచ్చు ఉత్తర్వులు హనుమ అంటాడు. మహాప్రసాదం మహాత్మా, మహాప్రసాదము, తమరి ఆజ్ఞ నాకు శిరోధార్యము అంటాడు మారుతి. మంచిది మారుతి, అలాగూ చేయము అంటాడు రాములు వారు. మహాత్మా, ఈ లోకములో నా యొక్క విధిగా సీతారాముల గాథను వినిపించు స్థలములో ఉందును. నేను రామభజన
మాత సీత భజన చేస్తూ సీతారామ 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 అంటూ నేను ఎక్కడ వినిపించినో నాకు అక్కడ నేను ఉందును. మీ యొక్క ఈ సీతారామ శబ్దము ఈ భూమిపైన ఎంతకాలం వినిపిస్తుందో అంతకాలము నేను మీ సేవలో ఉంటాను మహాప్రభు అంటాడు హనుమ. ఇక మిగిలిన వారు జాంబవంతుడు, మైంద్రుడు, ద్విధుడు వస్తారు. మహాత్మా, మేము కూడా మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం అనేసరికి జాంబవంత, నీవు బ్రహ్మమానస పుత్రుడివి, నీవు కలియుగం అంతం వరకు కూడా భూమిపైన ఉంటావు. అలాగనే నీతో పాటుగా మైంద్రుడు, ద్విధుడు కూడా అంతవరకు జీవించే ఉంటారు. మీరు ఇష్ట నిర్యాణం మీకు ఇస్తున్నాను. ఇష్ట నిర్యాణం ప్రకారము కావాలనుకుంటే మీరు కలియుగము ప్రారంభంలో మీరు నిర్యాణం చేసి పైలోకాలకు రావచ్చు. అంతవరకు ఉండండి. విభీషణుడు మాత్రము ప్రళయాంతం వరకు భూమిని పరిపాలిస్తూ ఉంటాడు. లంకలో మహారాజుగా ఉంటాడు. ఆయనకి అట్టి వరము కలదు బ్రహ్మదేవుడితో. కనుక మీరు అంతా కలిసి ధర్మాన్ని స్థాపిస్తూ ఈ భూమిపైన ధర్మాన్ని ఫలివెల చేయండి. ధర్మాన్ని కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది. అది మీకు తెలియను కదా. తగిలిన ఈ ధర్మానికి ఉండే గొప్పదనాన్ని అందరికీ మీరు తెలియజేయండి. ధర్మ పరిపాలనకు మీరందరూ సహకరించండి అని చెప్తూ మిగిలిన వానర భల్లూక వీరులందరూ కూడా ఇష్టపడిన సో మాతో వచ్చి మహాప్రస్థానంలో పాల్గొనవచ్చును. ఇష్టం లేని వారు వెళ్ళి కిష్కింధలో జీవించవచ్చును. అది మీకు స్వేచ్ఛ, అట్టి స్వేచ్ఛను మీకు కలగజేస్తున్నాను అంటాడు రాములు వారు. అలాగనే మహాప్రభు అంటూ జాంబవంతుడు, మైంద్రుడు, ద్విధుడు శ్రీరాముని ఆజ్ఞ ప్రకారము ప్రవర్తించారు. మిగిలిన వానర భల్లూక వీళ్ళందరూ కూడా శ్రీరామచంద్రుణ్ణి, భరతుడిని అనుసరించారు. జై శ్రీమన్నారాయణ.